చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. సమాజం అంతటికీ దేవుని వాక్యం చేత ఈరోజు వైద్యం చేయాలి. ఎందుకంటే అనేక మంది ఆయా పరిస్థితులలో చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాము మనుష్యులమని మర్చిపోతున్నారు. జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. దుర్మార్గపు క్రియలను వారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆడవారిపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఒంటరిగా ఉన్న వారిని దోచుకోవటం, వారిని హత్య చేయటం, భూమి మీద 4 రూపాయలు సంపాదించుకోవటానికి, జానెడు పొట్టను నింపుకోవటానికి, శరీర సంబంధమైనటువంటి సుఖవంతమైన జీవితాన్ని గడపటానికి తమ చేతులతో కష్టపడి పనిచేసేవారు కాకుండా ఎదుటివారిని దోచుకుంటూ, అవసరమైతే చివరకు వారిని చంపేస్తూ హంతకులుగా మారిపోతున్నారు. నరహంతకులుగా మిగిలిపోతున్నారు. ఎన్నో ఉదంతాలు ఈరోజు మన కళ్ళ ముందు, మన చుట్టూ మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో మనుషులందరికీ దేవుని మాటల చేత వైద్యం తప్పనిసరి. పరిశుద్ధుడైన దేవుడు ఆయన అనుగ్రహించిన గ్రంథంలో ఆయన మనస్సులోని మాటలను పొందుపరిచాడు. వాటిని ఎవరైతే స్వీకరిస్తారో అవి వారి జీవితానికి వెలుగుతో కూడిన మార్గమును అనుగ్రహిస్తాయి. వారు చక్కగా ఆ మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు లోకమందు దేవుని వాక్కు మనుష్యులకు వినపడక, దేవోక్తులు సమాజంలో ప్రచురింపబడక అనేక మంది నిద్రావస్థలో, మరణావస్థలో బహుభయంకరంగా ప్రవర్తిస్తున్నారు. అనేక మంది అమానుష్యంగా ప్రవర్తించటానికి, దుర్మార్గులుగా మారటానికి, వికృతమైనటువంటి చర్యలు వారి జీవితాలలో కనిపించడానికి కారణం వారు మత్తు పదార్థాలను స్వీకరించడం. బయట బజారులో, షాపులలో దొరికేటువంటి ఆల్కహాల్ మొదలుకొని నల్ల బజారులో దొరికేటువంటి కొకైన్ వంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్, LSD వంటి డ్రగ్స్, గంజాయి వంటి డ్రగ్స్, ఇవన్నీ కూడా ఈరోజు మనుషులను జోగిపోయేలా చేస్తున్నాయి. తాము ఏం చేస్తున్నామో వారికి తెలియని స్థితిలోనికి వారిని నెట్టేస్తున్నాయి. తాము సంపాదించిన ధనంతో ఈరోజు మద్యపానాసక్తులుగా, మత్తులుగా మనుషులు మారిపోతున్నారు. వారు సంపాదించుకున్న ధనంతో వారి కడుపు నింపుకోవటం లేదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం లేదు, మత్తుకు బానిసలైపోతున్నారు.
మత్తు పదార్థాలను వారు స్వీకరిస్తున్నారు, దానిని ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. గొప్ప గొప్పవారు సైతం ఈరోజు ప్రజల చేత స్టార్స్ అని పిలిపింపబడేటువంటి వారు సైతం, సినీ స్టార్స్, వారు కూడా ఈరోజు ఈ డ్రగ్స్ వలయంలో చిక్కుకుపోయారు. విద్యార్థి లోకం ఈరోజు డ్రగ్స్ వలలో చిక్కుకుపోతుంది. కాయ కష్టం చేసి సంపాదించుకునేటువంటి వారు, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకునేటువంటి వారు, వారు కూడా ప్రతిరోజు మద్యం లేకపోతే రోజు గడవని పరిస్థితులలోనికి వారి జీవితాలను నెట్టేసుకుంటున్నారు. రోజంతా కష్టపడడం, సాయంత్రం వేళ ఆ కష్టపడిన సొమ్ముతో ఆల్కహాల్ తీసుకోవటం, వారి ఆరోగ్యాలను పాడు చేసుకోవటం. మత్తుకు బానిసైనటువంటి మనిషి మానవ మృగంగా మారిపోతున్నాడు. తాను మనిషిననే విషయం మరిచిపోతున్నాడు. ఈరోజు సమాజం ఇలాంటి వారితో నిండిపోయింది. ప్రియులారా, అట్టి పరిస్థితులలో విశ్లేషణతో కూడినటువంటి జ్ఞానం ఈ సమాజానికి ఎంతైనా అవసరం. ఈ మత్తు పదార్థాలు మనిషిని నిద్రావస్థలోనికి ఎలా తీసుకుని వెళ్ళిపోతాయో లోక సంబంధమైనటువంటి శాస్త్రాల నుండి కొన్ని విషయాలను మీకు విశదీకరిస్తాను. మత్తు పదార్థాలను ప్రధానంగా 3 వర్గాలలో మనం చూడవచ్చు. ఎందుకంటే విషయాలు సమాజానికి తెలియాలి. ఏదో ఒక సినీ స్టార్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని వీడు తీసుకుంటున్నాడు, ఏదో ఒకడు మద్యం తాగుతున్నాడని వీడు మద్యం తాగుతున్నాడు, ఏదో ఒక్కసారి దానిని రుచి చూడాలని నల్లబజారులో దొరికేటువంటి మత్తు పదార్థాలను స్వీకరిస్తున్నారు. కనుక ముందు పూర్వోపరాలు తెలియాలి. ఈ మత్తు పదార్థాల వలన కలిగే నష్టం ఏంటి, దీనిని ముందుగా తెలుసుకోవాలి. మత్తు పదార్థాలను ప్రధానంగా 3 వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి డిప్రెసెంట్స్. ఈ వర్గంలోనికి ఆల్కహాల్ను చేర్చవచ్చు. ఆల్కహాల్ సంబంధమైనటువంటి ప్రతి మత్తు పదార్థం కూడా డిప్రెసెంట్స్లోనికి వస్తాయి. ఆ తర్వాత స్టిమ్యులెంట్స్. డిప్రెసెంట్స్ తర్వాత స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్ అనేటువంటి కోవలోనికి కొకైన్ వంటి మత్తు పదార్థాలు వస్తాయి. వీటి వలన ఏం జరుగుతుందో తర్వాత మీకు వివరిస్తాను. మొట్టమొదట ప్రధానంగా 3 వర్గాలు ఉన్నాయి మత్తు పదార్థాలలో. ఒకటి డిప్రెసెంట్స్, రెండవది స్టిమ్యులెంట్స్, మూడవది హాల్యూసినోజెన్స్. ఈ వర్గంలోనికి ఎల్ఎస్డి అనేటువంటి మత్తు పదార్థం వస్తుంది. ఎల్ఎస్డి అనగా లైసర్జిక్ యాసిడ్ డైఎథైల్ అమైడ్. ఇలాంటి మత్తు పదార్థాలను ఈరోజు మనుషులు తీసుకుంటున్నారు. వీటి వలన జరిగే అనర్థాలు ఏంటో తెలుసా? డిప్రెసెంట్స్ తీసుకోవడం వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ, మనిషి చక్కగా ఆలోచించాలన్నా, తగిన ప్రవర్తనను కలిగి ఉండాలన్నా, తన శరీరంలోని అన్ని అవయవాలు తన అదుపులో ఉండాలన్నా నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయాలి. చిన్ననాడు మీరు చదువుకునే ఉండాలి, సైన్స్లో చదువుకునే ఉండాలి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇది కనుక పాడైపోతే మనిషి యొక్క అవయవాలు తన యొక్క నియంత్రణలో ఉండవు, మనిషి ఏమైనా చేయొచ్చు. ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే ఇవి డిప్రెసెంట్స్ కోవలోనికి వస్తాయి. డిప్రెసెంట్స్ ఏం చేస్తాయి అన్నమాట? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను స్లో చేస్తాయి. స్లో డౌన్ అంటే నెమ్మదించేలా చేస్తాయి. అందుకే చూడండి, ఆల్కహాల్ తాగిన వారు అన్ని విషయాలలో కూడా నెమ్మదిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వారికి మత్తు కలిగినప్పుడు వారి అవయవాల యొక్క నియంత్రణ వారికి ఉండదు. వారి చూపు కానీ, వారి వినికిడి కానీ, వారి మాట కానీ, మాట కూడా ముద్దగా వస్తుంటుంది. వారి అడుగులు కూడా చూడండి, అలా అడుగులు వేస్తూ ఉంటారు. అంటే ఏమైందన్నమాట? సిఎన్ఎస్ వీక్ అయిపోయింది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బలహీనం అయిపోయింది. డిప్రెసెంట్స్ ఈ పనిని చేస్తాయి. మద్యం తీసుకుంటున్నారు, ఏం జరుగుతుందో తెలుస్తుందా? చాలామంది అంటున్నారు నీ ఆరోగ్యానికి అది హానికరమని.
నీవు తీసుకుంటున్నటువంటి మద్యం సీసా మీద కూడా రాసే ఉంటుంది, పుర్రుబొమ్మ వేసే ఉంటుంది. ఈ మద్యం తీసుకోవడం వల్ల నువ్వు ఇలా మారిపోతావు, చివరికి నీ పరిస్థితి ఇదే అని ఆ పుర్రుబొమ్మ కూడా బొమ్మ రూపంలో కూడా చెబుతుంది, అక్షరాలు నీకు రాకపోతే. అయితే విశ్లేషణతో కూడిన జ్ఞానాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే, నేర్చుకోగలిగితే, ఈ ఆల్కహాల్ సంబంధమైనటువంటి మత్తు పదార్థాలన్నీ కూడా డిప్రెసెంట్స్. అసలే మనకున్నటువంటి జ్ఞాపక శక్తి, మనకున్నటువంటి చురుకుదనం తక్కువ. అలాంటి పరిస్థితులలో దేవుని కొరకు బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ పరిస్థితులలో మత్తు పదార్థాలను మనం తీసుకుంటే, ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలను మనం తీసుకుంటే, అవి మన నాడీ వ్యవస్థ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తే, మన నాడీ వ్యవస్థ అంతా నెమ్మదిస్తే, సిఎన్ఎస్ సిస్టమ్ అంతా పాడైపోతే నీవెలా బ్రతుకుతావు? నువ్వేం చేస్తావు? నువ్వేం చెయ్యాలో నీకెవరు నేర్పిస్తారు? ఉన్న సమయం తక్కువ. ఈ తక్కువ సమయంలో, తక్కువ జీవితకాలంలో దేవుని కొరకు బ్రతకవలసిన నీవు ఎలా మారిపోతున్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఏదైనా సరే, ఆల్కహాల్ కంటెంట్ ఉన్నది ఏదైనా సరే అది ఆరోగ్యానికి హానికరం. కొంతమంది అనుకుంటారు నేను బీరే కదా తాగుతున్నానని, మరికొంతమంది అనుకుంటారు నేను వారానికి ఒక్కసారి కదా త్రాగుతున్నానని, మరికొంతమంది అనుకుంటారు నేను పార్టీలకు వెళ్ళినప్పుడే కదా త్రాగుతున్నాను, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడే కదా త్రాగుతున్నాను, అది కంపల్సరీ కనుక త్రాగుతున్నానని చాలా 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 సాకులు చెబుతూ ఉంటారు. ఏదైనా సరే మొట్టమొదట నీ అంతటా నీవు ఆలోచన చెయ్యి. దేవుడు నీకు ఇచ్చినటువంటి నాడీ వ్యవస్థను నీకు నీవే చేజాతులారా పాడు చేసుకుంటున్నావు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా నీవు పాడు చేసుకుంటున్నావు. ప్రతిరోజు మద్యం తాగే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వారిని వారే నెమ్మదించేలా చేసుకుంటున్నారు. వారి అవయవాలు వారి నియంత్రణలో ఉండకుండా వారిని వారే నాశనం చేసుకుంటున్నారు. ఏం చెయ్యాలో వారికి పాలుపోదు. ప్రతిరోజు దానికి ఒక అలవాటుగా, బానిసగా మారిపోతున్నారు. డిప్రెసెంట్స్ మానవ జాతి బద్ధకించేలా చేస్తున్నాయి. ప్రియులారా, మనం ఎంత చురుకుగా ఉండాలో దేవుడు ముందుగా నిర్ణయించి ఈ శరీరాన్ని నిర్మించాడు. అది ఓవర్గా చురుకుదనంగా ఉండకూడదు, అలాగని బాగా నెమ్మదించకూడదు. తగిన విధంగా ప్రతిస్పందించాలి. ఆ విధంగా దేవుడు మన నాడీ వ్యవస్థను రూపొందించాడు. ఎంత చక్కని నిర్మాణం, శరీర నిర్మాణం, మానవ శరీర నిర్మాణం ఎంత చక్కనిది. దీనిని నీవు నెమ్మదించేలా చేసుకుంటున్నావా? ఎంత అమాయకుడవు, ఎంత అమాయకురాలవు. ఈరోజు స్త్రీలు కూడా మద్యపానాసక్తులైపోతున్నారు. జాగ్రత్త. మీ సిఎన్ఎస్ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటోంది. దానిని మరలా రికవరీ చేయలేం. కనుక వెంటనే నీవు దానికి ముగింపు పలకాలి. ఈ డిప్రెసెంట్స్ అనేటువంటి ఆల్కహాల్ సంబంధిత ఈ పదార్థాలను నీవు నీ శరీరంలోనికి తీసుకోవటం వలన నీ సిఎన్ఎస్ వ్యవస్థను నీవు బద్దగించేలా చేసుకుంటున్నావు. ఇక వర్గీకరణలో రెండవది స్టిమ్యులెంట్స్. ఇవి డిప్రెసెంట్స్కి ఆపోజిట్లో పనిచేస్తూ ఉంటాయి. అంటే మనిషి ఓవర్గా ప్రతిస్పందించేలా చేస్తూ ఉంటాయి. అంటే సిఎన్ఎస్ వ్యవస్థను ఏం చేస్తాయి అన్నమాట? స్పీడప్ చేస్తాయి. సిఎన్ఎస్ వ్యవస్థ అనగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. దీనిని బాగా ఉత్తేజితం చేసేస్తుంటాయి. అందుకే అప్పుడప్పుడు చూడండి, డ్రగ్స్ తీసుకున్న వారు విపరీతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారు. విపరీతమైన ప్రవర్తన అంటే ఇంకా వారిలో సహనం, తర్వాత ఆలోచన శక్తి, వివేచన ఇవన్నీ కూడా ఏమైపోతాయి అన్నమాట? చనిపోతాయి. ఏముండవు. ఇక వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. చేతులు కోసేసుకుంటుంటారు, ఎదుటి వారిని హింసిస్తూ ఉంటారు, కనిపించిందల్లా బద్దలు కొట్టేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క నాడీ వ్యవస్థ ఏమైందనమాట? అదుపు తప్పి ఓవర్గా ప్రతిస్పందిస్తుంది. స్టిమ్యులెంట్స్ తీసుకుంటే కనుక ఇలాగే జరుగుతుంది. కొకైన్ నల్లబజార్లో దొరుకుతుంది రోజు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది రోజు. భయంకరమైనటువంటి మత్తు పదార్థం అంటిది కొకైన్. అనేక చోట్ల పోలీసులు పట్టుకుంటున్నా ఇంకా వారు వివిధమైనటువంటి మార్గాలను ఎన్నుకొని సామాన్యులకు సైతం దాన్ని ముందుగా అలవాటు చేస్తున్నారు, తర్వాత బానిసలు చేస్తున్నారు. కొకైన్ వంటి మత్తు పదార్థాలు స్టిమ్యులెంట్స్. ఈ స్టిమ్యులెంట్స్ ఏమవుతాయి? మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని బాగా స్పీడప్ చేస్తాయి.
నీవేం చెయ్యాలో నీవు ఆలోచించుకునే లోపు దానిని చేసేస్తావు. అది మంచా చెడా, బిల్డింగ్ పై నుంచి దూకాలనుకున్నాడు దూకేస్తావు. దూకిన తర్వాత నష్టం ఎలా జరుగుతుంది అదంతా ఆలోచన చెయ్యవు. ఒక కత్తితో కోసేసుకోవాలంటే కోసేసుకుంటావు. కోసుకున్న తర్వాత ఎంత నొప్పి కలుగుతుంది ఇవన్నీ ఆలోచన చెయ్యవు. ఎదుటివారిని అత్యాచారం చేయాలన్నా లేకపోతే మర్డర్ చేయాలన్నా, ఈరోజు అత్యాచారం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్కి బానిసలైన వారే. ఆలోచన చేస్తున్నారా? నరహత్యలు చేసేస్తున్నటువంటి వారందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వారే. కనుక ఆ మత్తులో వారి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా ఏమైపోయిందనమాట. ఒక గంజాయి తీసుకున్నా, కొకాయిన్ తీసుకున్నా, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా ఏమైపోతుందనమాట, బాగా ఉత్తేజితం అయిపోతుంది. కనుక ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారు వారికి తెలియటం లేదు. ఆ తర్వాత మత్తు దిగుతుంది, పోలీసులు పట్టుబడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, కానీ వారికి ఉరిశిక్ష పడుతోంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మత్తు పదార్థాలు చాలా భయంకరమైనవి. అవి డిప్రెసెంట్స్ అయినా, స్టిమ్యులెంట్స్ అయినా, లేక మూడో వర్గం హ్యాల్యూసినోజెన్స్, ఇవి అతి భయంకరమైనవి. LSD అనేటువంటి ఒక డ్రగ్ గురించి మీకు ముందుగా పరిచయం చేశాను కదా, లైసర్జిక్ యాసిడ్ డైఎథైల్ అమైడ్, LSD. ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం వలన హ్యాల్యూసినోజెన్స్ అంటే అంతా నీ ఊహలలో నీవు ఊహించుకుంటావు. జరగనిది జరిగినట్టుగా, లేనిది ఉన్నట్టుగా నీ ఊహలలో నీవు ఊహించుకుంటావు. ఇదే హ్యాల్యూసినేషన్. అంటే నీ చూపు మారిపోతుంది, నీ వినికిడి మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ టేస్ట్ మారిపోతుంది. అన్నీ కూడా లేనివి నీలోనికి వస్తాయి. లేని ఆలోచనలు అంటే వివిధ విధాలుగా నీ మైండ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆలోచనలను ఆ డ్రగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అవన్నీ జరగనిది జరుగుతుంది అన్నట్టుగా నువ్వు ప్రవర్తించి అనర్థాన్ని సృష్టించుకుంటూ ఉంటావు. జరగనిది జరుగుతుంది అన్నట్టుగా అనర్థాన్ని సృష్టించుకుంటూ ఉంటావు. దానిని సంపాదించుకోవటానికి, సాధించుకోవటానికి ఏదేదో చేయాలనుకుంటావు. ప్రియులరా, మత్తు పదార్థాలు ఎంత భయంకరమైనవో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మానవాళి శ్రేయస్సును కోరి దేవుడు ముందుగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన అద్భుతమైన మాటలు మనుష్యులను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దేవుని మాటలను ఏనాడైనా మనిషి ఆలకించాడా? వాటిని పాటించాలనుకున్నాడా? తన బ్రతుకును పండించుకోవాలనుకున్నాడా? ఈరోజు లోకంలో మత్తుకు అలవాటైపోయి కనీసం దేవుని మాటలను వినిపించుకోలేని స్థితిలోనికి మనిషి దిగజారిపోయాడు. దేవుని మాటలను వినలేని స్థితికి ఈరోజు మనిషి దిగజారిపోయాడు. మత్తు లేనివాడికైతే ఒక మాట చెప్పి వాడిని సన్మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంది. మత్తులో ఉన్నవాడికి ఏ మాట చెప్పినా వినిపించదు కదా, వాడు వినడానికి అవకాశం లేదు కదా. అంటే దుష్టుడైన వాడు అనగా అపవాది ఒక భయంకరమైన వినాశకర శక్తిగా మానవులను ఎలా నాశనం చేస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. మత్తు పదార్థాలకు మనుష్యులను బానిసలు చేసి ఈరోజు మనుషులందరినీ వాడి ఉచ్చులో ఎలా బిగించాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అవి డిప్రెసెంట్స్ అయినా, అవి స్టిమ్యులెంట్స్ అయినా, అవి హ్యాల్యూసినోజెన్స్ అయినా, ఏవైనా సరే, ఏ వర్గీకరణలో ఉన్నవైనా సరే, దేవుని మాటల నుండి, దేవుని మార్గము నుండి, మానవ బ్రతుకు నుండి నిన్ను వేరు చేస్తున్నాయి, నిన్ను మత్తునిగా చేస్తున్నాయి, మానవ మృగంగా మార్చేస్తున్నాయి. నిన్ను నీవే నాశనం పొందించుకునేలా, ఎవరో వచ్చి నిన్ను నాశనం చేయక్కర్లేదు, నిన్ను నీవే నాశనం పొందించుకునేలా, అలాగే నీ చుట్టూ ఉన్న వారందరినీ బాధపరిచేలా, ఒక్కొక్కసారి వారిని అంతమొందించేలా ఈ డ్రగ్స్ నీ మీద, ఈ ఆల్కహాల్ నీ మీద, ఈ టొబాకో నీ మీద ప్రభావం చూపుతుంది. కనుక ఈ మొత్తంతా దిగాలంటే, ఈ మొత్తంతా వదలాలంటే దేవుని మాటలను మీరు వినండి. మీరు ఇప్పటికే మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారైనా, లేక ఇప్పటి వరకు మత్తు పదార్థాల జోలికి వెళ్ళని వారైనా భవిష్యత్తులో వెళ్ళే ప్రమాదం ఉంది కనుక దేవుని మాటలను ఒక్కసారి మీరు ఆలోచించి, ఆ మాటలలో ఉన్న జ్ఞానమును గ్రహించి
మీ బ్రతుకులను స్థిరపరచుకోండి. దేవుని మార్గంలో మీ బ్రతుకులను స్థిరపరచుకోండి. మత్తు పదార్థాలు భయంకరమైనవి గనుక ఇశ్రాయేలీల కాలంలో దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను చూడండి. ఇశ్రాయేలీల కాలంలో, పురాతన కాలంలో దేవుడు ముందుగా మనుషులకు తెలియజేసినటువంటి మంచి సూచనలు చూడండి. ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేటువంటి వారు ఎవరూ కూడా మద్యము తీసుకోకూడదు అని ముందుగా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉండాలి? సరిగా ఉండాలి. అది నెమ్మదించకూడదు, అది ఓవర్ అయిపోకూడదు, లేనిది ఉన్నట్టుగా నీవు ఊహించుకోనకూడదు. చక్కగా దేవుని మార్గములను అనుసరించాలి. కనుక పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు, ప్రత్యక్షపు గుడారములోనికి అడుగు పెట్టేవాడు, అహరోను సంతతి వారు, వీరు తమ జీవిత కాలంలో ఏనాడు కూడా మద్యం ముట్టుకోకూడదని దేవుడు ప్రారంభంలో వారికి సూచించాడు. ఆ తరువాత మానవాళి అందరికీ హెచ్చరిక చేశాడు. ముందుగా వారికి తెలియజేశాడు, తరువాత మానవాళి అంతటికీ హెచ్చరిక చేశాడు. ధర్మశాస్త్ర కాలంలో అహరోను వారి కుటుంబీకులు ఈ ఆజ్ఞలను పొంది ఉన్నారు. క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆజ్ఞ స్పష్టంగా ఇవ్వబడింది. ప్రియులారా, ముందుగా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటలను మీరు చూస్తే దాని వలన అనర్థం ఉంది కనుక దేవుడు ముందుగా తెలియజేశాడు. మనుషులకు నష్టం కలుగుతుంది కనుక దేవుడు ముందుగా హెచ్చరించాడు. ఆ మాటలను ఒక్కసారి చూడండి. లేవీయ కాండము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి. లేవీయ కాండము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారుడును ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. అహరోనుకు అతని కుమారులకు దేవుడు ఖండితముగా చెప్పిన ఆజ్ఞను మీరు చూడండి. చాలా ఖండితముగా చెప్పబడిన ఆజ్ఞ ఇది. మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి అడుగు పెడతారు కనుక మీరు మద్యపానమును కానీ ద్రాక్షరస పానమును కానీ చేయకూడదు. అలా చేస్తే కనుక మీరు చచ్చిపోతారన్నాడు దేవుడు. చంపేస్తాడు ఆయన. ప్రత్యక్షపు గుడారంలోనికి అడుగు పెట్టేటువంటి వారు ఎవరు కూడా మద్యపానం కానీ ద్రాక్షారస పానం కానీ చేయకూడదు. ఎప్పటి ఆజ్ఞ ఇది? పురాతనమైన ఆజ్ఞ. ఓల్డ్ టెస్ట్మెంట్. అప్పుడే దేవుడు ఎంత ఖండితంగా ఉన్నాడో చూడండి. చూచి చూడనట్టుగా దేవుడు ఉన్న కాలంలోనే దేవుడు ఎంత ఖండితంగా ఉన్నాడో చూడండి. మరి క్రొత్త నిబంధనలో ఆయన ఎలా ఉంటాడు? మద్యపానం చేసేవారు పరలోకానికి వస్తారనుకుంటున్నారా? మద్యపానం చేసేవారు నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటారనుకుంటున్నారా? ఖచ్చితంగా వారు పాతాళానికి పోతారు. ఖచ్చితంగా నరకమును వారు చవి చూస్తారు. కనుక ఈ భూమి మీద జీవితకాలంలో ఉండి ఈ మాటలను వింటున్నటువంటి మీరు మీ ప్రవర్తనను ఒక్కసారి పరీక్షించుకోండి. మార్పును పొందండి. అవకాశం ఉంటుంది. మీరు మద్యపానమును విడిచిపెట్టి, డ్రగ్స్ను విడిచిపెట్టి, మత్తు నుండి దూరమై దేవుని వాక్యంలో దేవుడు రాయించినటువంటి మాటల ప్రకారం మీ బ్రతుకును మలచుకుంటే, దేవుని కొరకు మీరు బ్రతికితే పరలోకానికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, నా జీవితకాలం అంతా నేను ఇలాగే ఉంటాను, మద్యం త్రాగుతాను, అయినా సరే దేవుని యొక్క సంఘంలో నేను మనుగడ కొనసాగిస్తాను, క్రీస్తును అంగీకరించి కూడా నేను మద్యపానాసక్తుడుగానే ఉంటాను అంటే మీరు పరలోకానికి రావటం అసాధ్యం. ముందుగానే చెప్పేస్తున్నాను, అసాధ్యం. దేవుడు ఎంత ఖండితంగా చెప్పాడో చూడండి. అహరోను అతని కుమారులు మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు చచ్చిపోతారు జాగ్రత్త. మద్యం త్రాగి నా ప్రత్యక్షపు గుడారాన్ని మీరు అడుగు పెడతారా? మత్తు పదార్థాలు తీసుకుని ఈరోజు దేవుని మందిరంలోనికి మీరు వస్తారా? చచ్చిపోతారు జాగ్రత్త అన్నాడు దేవుడు. ఖండితమైన ఆజ్ఞ. ఇక తర్వాత మానవాళి అంతటికీ కూడా దేవుడు ఈ ఆజ్ఞను విస్తరింపజేశాడు. మానవాళి అంతటికీ కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి, మత్తు నుండి దూరం కావాలి.
మత్తు పదార్థాలు తీసుకుంటే ఏం జరుగుతుంది? దేవుడు ముందుగా తెలియజేశాడు. ఈ లోకం కాదు, దేవుడు ముందుగా తెలియజేశాడు. వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన జీవగ్రంథంలోని అమూల్యమైన మాటలను మీరు చూడండి. ముందుగా మీకు లోకం చెప్పినటువంటి వర్గీకరణ చెప్పాను. ఆ వర్గీకరణ ఇదిగో బైబిల్లో మీకు కనిపిస్తుంది. చూడండి, బైబిల్లో మీకు కనిపిస్తుంది. ఒక చక్కని మాట ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆ మాటలో దేవుడు ఏమంటున్నాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా మత్తు పదార్థాలు ఎవరైతే తీసుకుంటున్నారో వారి యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు తెలియజేశాడు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 19వ వచనం నుంచి, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 19వ వచనం నుంచి, అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని, నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నయు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును. ఒకడు ఏమనుకుంటున్నాడు చూడండి. ఒకవేళ ఇలా ఎవరైనా అనుకుంటే ఏం జరుగుతుందో దేవుడు ముందుగా చెబుతున్నాడు చూడండి. దేవుడు చెప్పిన శాపములేవి నా మీదకి రావు. కాస్త మద్యం తీసుకుని నా నాలుక తడుపుకుంటాను, మద్యము చేత దప్పి తీర్చుకుంటాను. మంచినీళ్ళు సరిపోవు వాడికి, మద్యము చేత దప్పి తీర్చుకుంటాను. యెహోవా చెప్పినటువంటి శాపములు నా మీదకి రావు, నాకు క్షేమమే కలుగుతుందని హెల్యూసినేషన్లోనికి వెళ్ళిపోయాడు చూడండి. హెల్యూసినేషన్ అంటే ఇదే. ఏదో ఒక LSD డ్రగ్ తీసుకుంటే హెల్యూసినేషన్ అని మనం చెబుతున్నాం చూసారా? దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. హెల్యూసినేషన్ నీవు మత్తు పదార్థాలను స్వీకరిస్తూ మద్యము చేత నీ యొక్క దప్పి తీర్చుకుందామని నీవు ఆలోచిస్తూ దేవుణ్ణి పక్కన పెడుతున్నావు, దేవుని జ్ఞానమును నీవు పక్కన పెడుతున్నావు. కనుక నిన్ను నేను క్షమించనంటున్నాడు దేవుడు. నిన్ను నేను క్షమించనంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా నీవు శిక్షను అనుభవిస్తావు. దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని ఎంత పవిత్రంగా నీవు చూసుకోవాలి, ఎంత శ్రేష్టమైనదిగా దీనిని నీవు దేవుని పనిలో వినియోగించాలి. అలాంటిది పోయి నీ ఇష్టానురీతేన ఎవడు నన్ను అడుగుతాడులే, నేను సంపాదించిన ధనం, నాకు నా పితరులు ఇచ్చిన ధనం, ఈ ధనంతో వెళ్ళి ఒక బాటిల్ కొనుక్కుందాం, దానిని స్వీకరిద్దాం, అన్నీ మర్చిపోదాం. అన్నీ మర్చిపోతావా? గుర్తు చేసేస్తాడు నరకంలోనికి అన్నీ. నీకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అక్కడ కింద సల 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 మరుగుతున్నటువంటి వేడిమి, అగ్ని, నీ పురుగు చావదక్కడ, ఆత్మ చావదక్కడ. అన్నీ మర్చిపోతావా? దేవుని జ్ఞానాన్ని మర్చిపోతున్నాడు, దేవుని మాట మర్చిపోతున్నాడు, దేవుని ఎడల భయభక్తులు మర్చిపోతున్నాడు, దేవుని కొరకైన బ్రతుకు మర్చిపోతున్నాడు, మద్యపానాసక్తుడిగా మారిపోతున్నాడు. మద్యము త్రాగి లేనిది జరుగుతుంది అనుకున్నట్టుగా ఊహించుకుంటున్నాడు, భ్రమపడుతున్నాడు ఈరోజు మనిషి. హెల్యూసినేషన్. ఈ హెల్యూసినేషన్లో నుండి దేవుని వాక్యం బయటకు రమ్మని ఇక్కడ హెచ్చరిస్తోంది. ఈ మాట నీవు వినకపోతే తీర్పులో భయంకరంగా భయంకరంగా ఇప్పటికే వేదన అనుభవిస్తున్నాడు ధనవంతుడు. ఇప్పటికే వేదన అనుభవిస్తున్నాడు ధనవంతుడు. ఎందరో పాపాత్ములు ఇప్పటికే వేదన అనుభవిస్తున్నారు. జాగ్రత్త. వారి కోవలోనికి నీవు కూడా వెళ్ళిపోకుండా ఇప్పుడే కన్నులు తెరుచుకో, మత్తు నుండి బయటకు రా. దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకు. దేవుని మాటలకు విలువనివ్వి. దేవుని మాటను గౌరవించు. ముందుగా తెలియజేశాడు దేవుడు. ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. నీవు ఒకవేళ మత్తుకు అలవాటైపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే జరగనివి జరుగుతాయి అన్నట్టుగా నీవు భావిస్తావు. జరగనివి జరుగుతాయి అన్నట్టుగా నీవు భావించినప్పుడు నీవు ఎందులో ఉన్నావు? హెల్యూసినేషన్లో ఉన్నావు. అంటే నీ చూపు మారిపోయింది, నీ వినికిడి మారిపోయింది, నీ మాట మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, అన్నీ మారిపోయాయి. విపరీత ప్రవర్తనలోనికి వెళ్ళిపోయావు. సిఎన్ఎస్ వ్యవస్థ అంతా దెబ్బతినేసింది, పాడైపోయింది. బీ కేర్ఫుల్, బీ అలర్ట్.
దేవుని కొరకు చక్కని నిర్ణయం తీసుకోకపోతే బాధ అనుభవిస్తావు, శిక్షలోనికి వెళ్ళిపోతావు. మరో చక్కని మాట దేవుడు ముందుగా హెచ్చరించి తెలియజేసిన మాట చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనం. వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణముగా జరుగును. వారు ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి. వారి యొక్క విధానం ఎలా ఉందో చూడండి. హెల్యూజినేషన్. నేను ద్రాక్షారసమును తెప్పిస్తాను, త్రాగుదాం రండి. చాలామంది చూడండి పార్టీ ఇస్తుంటారు. అంటే వీడు చెడిపోయిందే కాకుండా 10 మందిని చెడిపోయాలి. కనుక ముందుగా దేవుడు ఈ మాటను తెలియజేశాడు. వారు ఏమనుకుంటున్నారంటే, వారి ప్రవర్తన ఎలా ఉందంటే, వారి ఆలోచన విధానం ఎలా ఉందంటే, వారి మాటలు ఎలా ఉన్నాయంటే, నేను ద్రాక్షారసం తెప్పిస్తాను, త్రాగుదాం రండి, నిండారులగునట్లు తాగుదాం రండి. పేకల మొయ్య అంటుంటారు. పేకల మొయ్య తాగాలి. తాగి ఒక అడుగేమో శ్రీలంకలోని, ఒక అడుగేమో పాకిస్తాన్లోని, ఒక అడుగేమో బర్మాలోని, ఒక అడుగేమో బంగ్లాదేశ్లోని వేయాలి. వీరి నడక, తాగుబోతుల నడక, త్రాగుబోతుల మాట, ఇక వాటిని మనం ఉచ్చరించలేము. భయంకరమైన బూతులు. ఇక వారి హెల్యూజినేషన్ స్టేజ్ ఎలా ఉందో చూడండి. వారి నాడీ వ్యవస్థ అంతా దెబ్బతినేస్తుంది కదా. కనుక వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. నేడు జరిగినట్టుగా రేపు మరీ లక్షణముగా జరుగును. అబ్బా, నీ తాత చెప్పాడు నీకు ఇలాగా. మద్యపానాసక్తుడు అయిపోయావు గనక, మత్తుడు అయిపోయావు గనక ఏం ఆలోచిస్తున్నావో నీకు తెలియటం లేదు, ఎలా మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. నేడు జరిగినట్టుగా రేపు మరీ లక్షణంగా జరుగుతుందా? ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లోనికి ఈరోజు ప్రపంచం వెళ్ళింది. ఒకసారి గమనిస్తున్నారా? రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లోనికి బిక్కుమంటూ ఈరోజు ప్రపంచ ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా బిక్కుమంటూ ఉంది. నేడు జరిగినట్టుగా రేపు మరి లక్షణంగా జరుగుతుంది. ఎవడు చెప్పాడు నీకు? జరగదు. నేడు జరిగినట్టుగా రేపు మరి లక్షణంగా జరగదు. నువ్వు హెల్యూజినేషన్లో ఉన్నావు. ఇలాగే ప్రతిరోజు ఉంటుందని, ఇలాగే భవిష్యత్తు ఉంటుందని, ఇలాగే అనేక దినములు ఉంటాయని, అసలు ఈ భూమికి వినాశనం లేదని హెల్యూజినేషన్లో ఉన్నావు నువ్వు. దేవుని వాక్యం రియాలిటీలో నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. నేను హెల్యూజినేషన్లోకి తీసుకుని వెళ్ళేది కాదు దేవుని జ్ఞానం అంటే. మత్తు పదార్థాలు, లోకంలో ఉన్న మత్తు నేను హెల్యూజినేషన్లోకి తీసుకుని వెళ్తాయి. కనుక నిద్ర మేలుకో, మత్తు పదార్థాల నుండి బయటకు రా, దేవుని జ్ఞానము దగ్గరకు వచ్చి మోకాల్లోని దేవునిని ప్రాధేయపడు. గత జీవితంలో నీవు చేసిన తప్పులన్నీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిన్ను క్షమించాలని తండ్రిని వేడుకో. ఆ ప్రభువు నీ కొరకే రక్తం కార్చాడు. ఆ ప్రభువు నీ కొరకే వేదన అనుభవించాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపం చాలు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ద్రోహం చాలు. ఇప్పటి వరకు నీవు తీసుకున్న మద్యం చాలు, మత్తు చాలు. ఇక మేలుకో, ఇక మేలుకో. దేవుని కొరకు బ్రతకవలసిన సమయం ఆసన్నమైంది. దేవుని కొరకు నీవు కన్నులు తెరిచి ఆయన మార్గంలో నడవవలసిన సమయం ఆసన్నమైంది. కనుక దేవుని కొరకు మార్పునందు బ్రతికింపబడతావు, పరలోకానికి వస్తావు. నిత్యజీవ మార్గంలో నీవు నడుచుకుంటే నిత్యత్వ ఫలాన్ని అనుభవిస్తావు. అయితే దేవుడు హెచ్చరిక మాత్రం చేస్తున్నాడు. ఒకవేళ ఇలాగే ఉంటాననుకుంటే వారికి నాశనం తప్పదు, కీడు తప్పదు, నష్టం తప్పదు, భయంకరమైన వేదన తప్పదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగని లోకంలోనైనా నీకేమైనా మంచి పేరుందా? లోకంలోనైనా నిన్ను అందరూ గౌరవిస్తున్నారా? వెక్కిరింతల పాలవుతున్నావు, వెక్కిరింతల పాలవుతున్నావు, అపహాస్యం అవుతున్నావు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. నిజాన్ని చెబుతున్నాడు దేవుడు.
ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, అల్లరి పుట్టించును. దాని వశమైపోయావా, దాని ఆధీనంలోనికి వెళ్ళిపోయావా, అది నీకు నష్టాన్ని మిగులుస్తుంది తప్ప దానివల్ల నీకు ఏమాత్రం లాభం కలగదు అంటున్నాడు దేవుడు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, అల్లరి పుట్టించును. దాని వశమైపోయావా, నీవు జ్ఞానం లేనివాడు అయిపోతావు, జ్ఞానం నీకు దూరం అయిపోతుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు చూడండి. ప్రియులారా, ఈరోజు మన మధ్య ఇదే కనిపించడం లేదా? ద్రాక్షారసం వలన, మద్యపానం వలన, మత్తుడు అయిపోవడం వలన నీకు చివరికి ఏం మిగిలింది? నీకు చివరికి ఏం మిగిలింది? నీ బ్రతుకును నీవు నాశనం చేసుకుంటున్నావే, నీ కుటుంబాన్ని నీవు పాడు చేసుకుంటున్నావే, మతి చెడి ప్రవర్తిస్తున్నావే, దేవునికి దూరం అవుతున్నావే, పరలోకపు స్వాస్యమునే నీవు కోల్పోతున్నావే. ఇంత భయంకరమైనటువంటి నష్టం అవసరమా? దేవుని జ్ఞానము మనకు ఇంత గొప్పగా నేర్పిస్తున్న భయంకరమైన స్థితిలోనికి మనం చేజేతులారా మనంతట మనమే వెళ్ళిపోతున్నామంటే ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నారని లెక్క. ప్రియులారా, అందుకే దాని వశం నుండి తప్పించుకోండి, దాని అలవాటు నుండి, దాని వ్యసనం నుండి మీరు తప్పించుకోండి. దేవుని మాటల యొద్దకు రాగలిగితే ఆ మాటలు మిమ్మల్ని పరిరక్షిస్తాయి, దేవుని కొరకు మిమ్మల్ని బ్రతికింపజేస్తాయి, దేవుని చిత్తమును నెరవేర్చేలా చేస్తాయి. ఇక మరో సందర్భంలో దేవుడు మరో చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీవు మద్యపానాసక్తుడు అయితే కనుక నీ మతి చెడిపోతుందంటున్నాడు ఆయన. సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఈ మతి చెడిపోతుంది, మనస్సు చెడిపోతుంది అంటున్నాడు ఆయన. ముందుగా ఎంత గొప్పగా రాయించాడండి పరమవైద్యుడు ఆయన. ఈ లోక సంబంధమైనటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు చెప్పకముందే పరమవైద్యుడైన దేవుడు ముందుగా పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప మాటలు రాయించాడో చూడండి. ఎంత గొప్ప మాటలు రాయించాడో చూడండి. నీ మతి చెడిపోయేలా చేస్తుంది, మద్యపానము నీ మతి చెడిపోయేలా చేస్తుంది, కనుక దానికి దూరంగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. మతి చెడి ప్రవర్తిస్తున్నారు చూడండి ఈరోజు లోకంలో. అత్యాచారాలు, వ్యభిచారాలు, మద్యపానాసక్తులు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయిన వారు, వీరందరూ ఇలా ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వారి మతి ఏమైపోయింది? చెడిపోయింది, వారి మనస్సు చెడిపోయింది. దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు, నీవు వ్యభిచారము వలన మత్తుడు అయిపోయావా, ద్రాక్షారసం వలన మత్తుడు అయిపోయావా, మద్యపానం వలన మత్తుడు అయిపోయావా, లోకములో ఉన్న ఏదో ఒక మత్తుకు అలవాటు పడిపోయావా? అయితే నీ మతి చెడిపోతుంది, నీ మతి చెడిపోతుంది. మతి చెడిపోతే ఏం చేస్తున్నావో నీకే తెలియదు. ఎంత గొప్పవాడవైనా కావచ్చు, ఎంత విద్యావేత్తమైనా కావచ్చు, ఎంత ధనవంతుడైనా కావచ్చు, నీ మతి చెడిపోతే నీవేం చేస్తున్నావో నీకే తెలియదు, నీవేం చేస్తున్నావో నీకే తెలియదు. అలాంటి స్థితిలోనే ఉన్నారు ఈరోజు లోకంలో ఎందరో ఎందరో. ప్రియులారా, అట్టి స్థితిలోనికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదని దేవుని వాక్యం కోరుకుంటూ హెచ్చరిస్తూ దేవుని మార్గంలో మనుషులను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక దేవుని మాటలను ఆలకించండి, దేవుని మాటలలో ఉన్న ఆ సత్యమును గ్రహించండి. ఒక్కసారి మీరు దేవుని మాటలకు చెవినిస్తే, చెవియొగ్గి ఆయన మాటలను మీరు ఆలకించగలిగితే మీ మతి మరలా చక్కని స్థితిలోనికి రావడానికి అవకాశం ఉంది. దేవుడు మీకు ఇచ్చినటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మీ నాడీ వ్యవస్థ చక్కగా మరలా పనిచేయటానికి అవకాశం ఉంది. కనుక దేవుని కొరకు బ్రతికే ఉద్దేశాలను కలిగి మార్పునందని జీవితాలతో దేవుని మార్గంలోనికి అడుగు పెట్టండి. ఇక చివరిగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నారో తెలుసా? మీరు మద్యపానాసక్తులుగా కాదు, ఆత్మపూర్ణులై ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి. ఆ మాటను ఇప్పుడు మీరు చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు, దుర్వ్యాపారము కలదు. నిజంగా
మద్యపానం చేస్తున్నారని మీరు కేవలం పైపైన మాత్రమే అనుకుంటున్నారు, చూస్తున్నారు తప్ప దానిలో ఎంత దుర్వ్యాపారం ఉందో మీకు తెలుసా? దానిలో ఎంత దుర్వ్యాపారం ఉందో తెలుసా? అనేకమైనటువంటి అక్రమాలతో కూడుకున్న వ్యాపారం అది, అనేక నరహత్యలతో కూడుకున్న వ్యాపారం అది, అనేక వ్యభిచార క్రియలతో కూడుకున్న వ్యాపారం అది. కనుక మద్యపానానికి మీరు అలవాటు పడకండి, మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. పాపపు జీవిత కాలములో, గత జీవిత కాలములో మద్యమునకు మీరు బానిసలై ఉన్నప్పుడు, మత్తుకు మీరు అలవాటు పడిపోయినప్పుడు, ప్రతిరోజు దానిని ఎలాగైతే మీరు స్వీకరించి జోగి మీ మతి చెడగొట్టుకున్నారో, మీ జీవితం పాడు చేసుకున్నారో, మీరు క్రొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ విధముగా ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు ఆయన. అంటే మీరు ప్రతిరోజు గత కాలంలో మద్యం తీసుకున్నవారు ఇప్పుడు ప్రతిరోజు ఆత్మచేత నింపబడండి. పరిశుద్ధాత్మకు మీరు అలవాటు కావాలి, అదొక మంచి అలవాటుగా మీకు ఉండాలి. అనునిత్యం ఆత్మచేత నడిపింపబడుతూ, అనునిత్యం ఆత్మానుసారమైన ఆలోచనలు కలిగి ఉంటూ, పరలోక సంబంధమైన జీవితమును మీ ఆలోచనలో మీరు కలిగి ఉంటూ దేవుని కొరకు మీరు బ్రతకాలని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులైండుడి, ఆత్మపూర్ణులైండుడి, ఆత్మపూర్ణులైండుడి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, లోకములో ఉన్న మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. మీరేం చేస్తున్నారో మీకే తెలియకుండా మిమ్మును తప్పుగా ప్రవర్తింపజేస్తున్నాయి. దొరికిన వారు చాలామంది ఉన్నారు, దొరకని వారు ఇంకా అనేక మంది ఉన్నారు. దొరికిన దొంగలు కొంతమందే, కానీ దొరకని దొంగలు ఎందరో ఉన్నారు. కనుక మీరందరూ కూడా దేవుని వాక్యము చేత ఆకర్షింపబడి ఆత్మపూర్ణులై దేవుని కొరకు బ్రతుకుతూ, మీకు దేవుడిచ్చిన శరీరాన్ని సత్క్రియలలో వినియోగిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని హృదయపూర్వకంగా దేవుని ప్రేమను బట్టి కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ జ్ఞానపు మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. లోకములో ఏ ఒక్కరూ కూడా ఈ మాటల చేత మమ్మను ఆదరించలేరు, మా బ్రతుకులను సరిదిద్దలేరు. కానీ తండ్రి, మీరైతే మీ చక్కని శక్తి కలిగిన సత్యవంతమైన మాటల చేత మా బ్రతుకులను చక్కదిద్దుతున్నారు, ఆకర్షిస్తున్నారు. మీకు కృతజ్ఞతలు తండ్రి. మా బ్రతుకులను మీ మాటలలో, మీ మార్గములో కట్టుకొనగలిగే భాగ్యం మాకు దయచేయండి. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇక మీదట ఆత్మపూర్ణులై తమ బ్రతుకులను నిత్యత్వానికి నడిపించుకునే అవకాశం వారు పొందగలిగినట్లుగా కృప దయచేయమని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు.